హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ స్పెషల్ మనం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం కదండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్లైట్స్ గురించి తెలుసుకోబోతున్నాం అనేసి. అసలు ఫ్లైట్స్ గాల్లో ఎలా ఎగురుతున్నాయి, గాల్లో ఎలా టర్న్ చేస్తున్నాయి, వైపర్స్ ఉంటాయా, హారన్ ఉంటుందా, ఎందుకు సర్కిల్ షేప్లోనే ఉంటాయి విండోస్, వైట్ పెయింటే ఎందుకు వేస్తారు, ఇలాంటి చాలా రకాలైన క్వశ్చన్స్ అందరి మైండ్లో తిరుగుతూ ఉంటాయండి. ఈరోజు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చెక్ పెడదాము. వచ్చేయండి చూసేద్దాం. 400 నుండి 600 టన్నులు ఉన్న విమానం గాల్లో ప్రయాణించడమే కాక క్షణాల్లో మన గమ్యస్థానానికి చేరుస్తాయి. గంటకు 1000 కిలోమీటర్లో ప్రయాణిస్తాయి. ఒక విమానం గాల్లో ఎగరడం వెనక 4 సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. 1 డ్రాగ్, 2 లెఫ్ట్, 3 ట్రస్ట్, 4 వెయిట్. గాల్లో ఎగరడానికి ఇంజిన్ అని అనుకుంటే పొరపాటు పడినట్టే. మనం ఇంజిన్ కేవలం ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఫ్లైట్కి 2 పక్కల రెక్కల కింద పెద్ద పెద్ద ఇంజిన్లు మీరు చూసే ఉంటారు. ఈ 2 ఇంజిన్లు న్యూట్రన్ తాళ్లపై ఆధారపడి ఉంటుంది. ఇంజిన్లు తమ ముందు నుండి ప్రవేశిస్తున్న గాలిని బలంగా లోపలికి లాక్కొని మరింత బలంగా వెనక్కి నుండి బయటకు వదులుతాయి. దీని ద్వారా ఫ్లైట్ ముందు ప్రయాణించడానికి బలం సమకూరుతుంది. అయితే ఈ ప్రక్రియకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక బెలూన్కి అందులో గాలిని నింపి తర్వాత దాని గాలిని వదిలియండి. అప్పుడు బెలూన్ నుండి గాలి బయటికి వస్తున్నప్పుడు ఆ బెలూన్ గాలికి ఆపోజిట్లో వెళ్తుంది. ఈ ఫార్ములానే ఫ్లైట్లో ఉన్న ఇంజిన్స్ వినియోగిస్తాయి. దీని ద్వారా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. అయితే ఫ్లైట్స్కి ఓన్లీ వైట్ కలరే ఎందుకు వేస్తారు? దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి. ఫస్ట్లో ఫ్లైట్స్ అనేవి పెయింట్స్ లేకుండా అల్యూమినియంలో ఉండేవి. కానీ ఇలా ఉండడం వల్ల చాలా సమస్యలు వచ్చేవి. కొన్ని రోజులకి అవి క్షీణించిపోయేవి. దాన్ని అధిగమించడానికే పెయింట్లు వేయడం స్టార్ట్ చేశారు. వైట్ కలర్ పెయింట్ వేయడం వల్ల ఫ్లైట్కి చాలా ఈజీగా క్లీన్ చేయవచ్చు. ఫ్లైట్ అంతా పెయింటింగ్ వేయాలి కాబట్టి ఈ పెయింట్ వల్ల ఫ్లైట్ యొక్క బరువు చాలా ఎక్కువ పెరిగిపోతుంది. కానీ ఇద్దరు కలర్స్తో పోల్చుకుంటే వైట్ కలర్ చాలా తేలిగ్గా ఉంటుంది. అందుకే వైట్ కలర్ని చూస్ చేసుకున్నారు. ఇంతే కదండి, ఇంకా చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఫ్లైట్ అంతా పెయింట్ వేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఫ్లైట్ ఓవరాల్ పెయింట్కి 35 లక్షల నుండి 1 కోటి లేదా 1,50,00,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే ఈ ఖర్చు అనేది విమానం యొక్క సైజు మీద ఆధారపడి ఉంటుందండి. నెక్స్ట్, అంతా ఒక కలరే వేయడం వల్ల వర్క్ కూడా త్వరగా కంప్లీట్ అవుతుంది. వైట్ కలర్ వేయడం వల్ల విమానం లోపల చల్లచల్లని వాతావరణం ఉంటుంది. ఎందుకంటే వైట్ కలర్ సన్ రైజ్ రిఫ్లెక్షన్ అవుతుంది. సోలార్ రేడియేషన్ వల్ల ఫ్లైట్లో ఉన్న ప్లాస్టిక్తో తయారు చేసిన ఐటమ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ వైట్ కలర్ పెయింట్ కూడా యూజ్ అవుతుంది. వైట్ కలర్ ని మిగతా కలర్స్ తో కంపేర్ చేస్తే అంత త్వరగా చెరిగిపోదు. అందుకే హౌసెస్ కి ఎక్కువగా వైట్ కలర్ సున్నాలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి వైట్ కలర్ పెయింట్ వేస్తే చాలా ఇయర్స్ పోదు. విమానం వైట్ కలర్ లో కనిపిస్తే పక్షులు కూడా ఢీకొనే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. డార్క్ కలర్స్ అనేవి బర్డ్స్ ని అట్రాక్ట్ అవుతాయి. సో అందుకే ఈ రీజన్స్ వల్ల ఫ్లైట్ కి వైట్ కలర్ పెయింట్ వేస్తారు. అయితే ఫ్లైట్ లో పెట్టిన ఫుడ్ మనకు అంత టేస్టీగా అనిపించదు. ఎందుకంటే ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు మన టేస్ట్ సెన్స్ అనేది 20-50% పడిపోతుంది. సో అందుకే అంత టేస్టీగా మనకు అనిపించదు. ఫ్లైట్స్కి వైపర్స్ కూడా ఉంటాయండి. ఇవి ఓన్లీ రన్వే మీద మాత్రమే యూజ్ చేస్తారు. అలాగే హారన్ కూడా ఉంటుందండి. హారన్ కూడా ఓన్లీ రన్వే మీద మాత్రమే యూజ్ చేస్తారు. యాక్చువల్గా ఈ హార్న్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే రన్వే పైన ఉన్నప్పుడు గ్రౌండ్ స్టాఫ్ కానీ మెకానిక్ స్టాఫ్ కానీ అటెన్షన్ కోసమే యూజ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ప్యాసింజర్ ఫ్లైట్స్కి డబుల్ ఇంజిన్స్ ఉంటాయి. దీనివల్ల యూజ్ ఏంటంటే మిడిల్ ఆఫ్ ది వేలో 1 ఇంజిన్ ప్రాబ్లం అయినా సరే ఇంకోటి యూజ్ అవుతుందని. 2 ఇంజిన్స్ ఫెయిల్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఫ్లైట్ స్టార్ట్ అవుతున్నప్పుడు మెకానిక్ స్టాఫ్ వచ్చి 2 చెక్ చేసిన తర్వాతే పంపిస్తారు. ఫ్లైట్స్ అనేవి 8,500 మీటర్ వరకు ఎగురుతాయి. అయితే ఫ్లైట్లో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుందండి. అయితే ఇది లో లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ అవుతాయి. అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ది ఫ్లైట్స్లో సీట్స్ అనేవి బ్లూ కలర్లో ఉంటాయి. బ్లూ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే సేఫ్టీకి సింబల్ బ్లూ అండి. ప్యాసింజర్ లోపలికి రాగానే సేఫ్టీ ఫీలింగ్ ఇవ్వడం కోసం బ్లూ కలర్ యూజ్ చేస్తారు. అయితే మీరు విండోస్ గమనించినట్లయితే కనుక విండోకి చిన్న హోల్ ఉంటుందండి. దీన్ని టినీ హోల్ అంటారు. ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఎయిర్ ప్రెషర్ బ్యాలెన్స్ చేస్తుందండి. అయితే ఫ్లైట్స్లో విండోస్ సర్కిల్ షేప్లో ఎందుకు ఉంటాయండి? దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి. ఫ్లైట్స్ ఎగిరినప్పుడు ఫ్లైట్ లోపల మరియు బయట గాలి పీడనం డిఫరెంట్గా ఉంటుంది. విండోపై ఆ ప్రభావం మరెక్కువగా పడుతుంది. అందుకే ప్రెజర్ని తట్టుకోగలదు కాబట్టి సర్కిల్ షేప్లో ప్రిపేర్ చేశారు. ప్రెజర్ అనేది తక్కువగా పడడం వల్ల గ్లాస్ బ్రేక్ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. స్టార్టింగ్లో విండో స్క్వేర్ షేప్లో ఉండేవి. ఇలా ఉండడం వల్ల విండో కార్నర్స్ చాలా వీక్గా ఉంటాయి. ఎక్కువ ప్రెజర్ని తట్టుకోలేము. అందువల్ల 1954లో 2 ఫ్లైట్లు కుప్పకూలిపోయాయి. సర్కిల్ విండోస్కి కార్నర్స్ ఉండవు కాబట్టి ప్రెజర్ తక్కువగా ఉంటుంది. సో గ్లాస్ బ్రేక్కి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.
చూసారు కదండి, ఇంట్రెస్టింగ్ టాపిక్లో ఫ్లైట్ గురించి మనం తెలుసుకున్నాం కదా. మీకు ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.